శ్రీ పంచమి, వసంత పంచమి. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు తీసుకెళ్లే పవిత్రమైన రోజు ఈ వసంత పంచమి. వసంతం ప్రకృతికి నూతన జన్మనిస్తే ఈరోజు మన బుద్ధికి, జ్ఞానానికి నూతన వికాసాన్ని ప్రసాదిస్తుంది. మాఘమాస శుక్లపక్ష పంచమి నాడు జ్ఞానదేవత సరస్వతి దేవి ఆవిర్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. వాక్కు, బుద్ధి, జ్ఞానం ఈ మూడింటికి అధిష్టాన దేవత సరస్వతి. ఆమె హంస వాహనంపై కూర్చొని వివేకాన్ని ప్రసాదిస్తే, మయూర వాహనంపై కూర్చొని జ్ఞానఫలాన్ని అందిస్తుంది. ఈరోజు విద్యార్థులు అక్షరాభ్యాసం ప్రారంభిస్తారు. పెద్దలు జ్ఞాన సాధనలో నిమగ్నమవుతారు. పసుపు రంగు జ్ఞానానికి, ఉత్సాహానికి, సౌభాగ్యానికి ప్రతీక. మన మాట శుద్ధిగా ఉండాలి, మన ఆలోచన సాత్వికంగా ఉండాలి, మన జీవితం జ్ఞాన ప్రవాహంగా మారాలి. కేవలం భూలోక మానవులే మాత్రమే కాకుండా దేవలోకంలో కూడా సరస్వతిని ఆరాధిస్తారు అని దేవి భాగవతం చెప్తోంది. సరస్వతి దేవి ఆవిర్భావ దినంగా ప్రతివారు అందరూ విద్యార్థులు, పెద్దవారు అందరూ కూడా వివిధ విధాలుగా పూజించాలని శాస్త్రం చెప్తున్న విషయం. సరస్వతి ఉపాసనకి చాలా మంత్రాలు ఉన్నాయి. ఆగమాలు అని మంత్రశాస్త్రానికి మరో పేరు. ఈ ఆగమాలలో రకరకాల సరస్వతి రూపాలున్నాయి. సర్వశుక్ల సరస్వతి, నీల సరస్వతి, అరుణ సరస్వతి, ఇలా వివిధ విధాలైన సరస్వతి రూపాలు, మంత్రాలు ఉన్నాయి. వివిధ ప్రయోజనాల కోసం వివిధ మంత్రాలు చెప్పబడుతున్నాయి. వాటిలో కొన్ని జ్ఞాన వృద్ధికి చెప్పబడినవి, అయితే కొన్ని ఐశ్వర్య సిద్ధికి చెప్పబడినవి. బీజాక్షరాలు మంత్రం సరైన గురువు ద్వారా సరైన పద్ధతిలో ఉపదేశం పొంది చేయాలి తప్ప పుస్తకాలు చూసో, టీవీలో చూసో చేయరాదు. ముఖ్యంగా సరస్వతి ప్రతినామం ఒక మంత్రమే. శ్రీ సరస్వతే నమః అనే ఈ మంత్రం గొప్ప మంత్రం. శ్రీకారంలో చైతన్యం అంతా ఉంది. అంతేకాక ఈ శ్రీ ముగ్గురు అమ్మలకు వర్తిస్తుంది. ఇది కాకుండా దేవి భాగవతంలో ప్రారంభంలోనే 24 అక్షరాలు, 3 పాదంలా ఒక మహామంత్రం ఉన్నది. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాల చొప్పున ఉంటుంది. ఇది గాయత్రి మంత్రంతో సమానమైనది. బుద్ధిశక్తిని పెంచుతుంది. సరైన నిర్ణయాన్ని, ఆలోచనని ఇచ్చి అది సాఫల్యం అయ్యేటట్లు చేస్తుంది. అలాంటి మహామంత్రం వ్యాసదేవుడు మనకు ఇచ్చారు. అందరూ పఠించవచ్చు. అమ్మ, మా బుద్ధిని ప్రకాశింపజేయు తల్లి. శ్రీ సరస్వతే నమః. థ్యాంక్ యూ.